సిద్ధు గోవింద చెప్పు సిద్ధు భజన్. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సిద్ధుబాబు కోసం మేము కత్తులు చేయించడానికి ద్వారకా తిరుమల స్టార్ట్ అవుతున్నాము. అండ్ 5 స్టార్ట్ అవ్వాలి కాబట్టి అన్ని ప్రిపేర్ చేయడం కోసం మార్నింగ్ లేచి అండ్ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ మీ ముందుకు వస్తాను. హెవీ లగేజ్ అయితే ఏం ప్యాక్ చేసుకోలేదు. అండ్ ఒక దాంట్లో వాటర్ బాటిల్స్, కట్టెలు అండ్ సిద్ధుబాబుకి పౌడర్. అండ్ ఇంకొక దాంట్లో సిద్ధుబాబుకి అండ్ మాకి డ్రెస్సెస్ పెట్టుకున్నాము. 1 పేర్ ఆఫ్ డ్రెస్ పెట్టుకున్నాము అంతే. అండ్ వాటర్ క్యాన్ అనేది పట్టుకు వెళ్తున్నాము. సో బయట వాటర్ మాకు పడదు కాబట్టి ఇంటి నుంచి మేము పట్టుకెళ్తున్నాము. అండ్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం టిఫిన్ కి. సో ఫైనల్ గా 5:30 అలా అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటి నుంచి మేము. సో నా పక్కన కూర్చుంది మా అత్తయ్య అండ్ పక్కన మా మమ్మీ ఉన్నారు. సో మా ఏరియా నుంచి ద్వారకా తిరుమల వెళ్ళాలంటే మినిమం 5.5 hours జర్నీ పడుతుంది. మేము కూడా లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేసుకున్నాము. సో అందుకని ఫాస్ట్ గా అయితే స్టార్ట్ అయిపోయాము. కన్నయ్య అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. అండ్ మెయిన్ గా నాకైతే కార్ అస్సలు పడదు. సో ఈ 5 hours జర్నీ చాలా కష్టమైపోయింది నాకైతే. అండ్ దానికోసం డైవర్షన్ కి నేను అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ ఉన్నాను. అండ్ అంతేకాదు నాకు కార్ జర్నీ అయితే అస్సలు నచ్చదు. నాకు ట్రైన్ జర్నీ ఇష్టం. బట్ కన్నయ్య మాత్రం ఫుల్గా ఆడుకుంటున్నాడు. ఫ్రంట్ నుంచి బ్యాక్కి, బ్యాక్ నుంచి ఫ్రంట్కి అలా షిఫ్ట్ అవుతూ ఉంటున్నాడు. సో బయట ఉన్న వెహికల్స్ అన్ని కూడా చూసుకుంటున్నాడు. సో ఉండి నా పరిస్థితి అయితే అవుట్ అయిపోతుంది. సో ఎర్లీ మార్నింగ్ లెగడం వల్ల ఒక పక్క నిద్ర వచ్చేసింది, దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంది. అండ్ ఫైనల్గా సైడ్ క్యాప్ అయితే ఫుడ్కి మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ పులిహోర తెచ్చుకున్నాం ఇంటి నుంచి. సో ఫస్ట్ మా అమ్మ వాళ్ళు తినేమని చెప్పి కన్నయ్యకి తినిపించాను. అండ్ నెక్స్ట్ అమ్మ వాళ్ళు తినేసాక కన్నయ్యని తీసుకున్నారు. సో ఇప్పుడు నేనైతే తింటున్నాను. సో ఇది మా సెకండ్ టైం విజిట్. నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేనైతే పులిహోర పట్టుకున్నాను. ఆ సైడ్ ఫుడ్ అనేది చాలా కష్టం దొరకడానికి. మీరు కంపల్సరీ వెళ్తే ఇంటి నుంచి ఏదైనా ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. అండ్ కిడ్స్ తో వెళ్తే మాత్రం కంపల్సరీ సపరేట్ గా వాటర్ పట్టుకోండి వాళ్ళకి. నేను మార్నింగ్ వాడికి ఇడ్లీ పట్టుకున్నాను అండ్ ఆఫ్టర్నూన్ కి పెరుగన్నానికి పట్టుకున్నాను. ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాను. అండ్ వన్ మోర్ థింగ్, సో మ్యాక్సిమం బనానాస్ అనేవి ఆ దారిలో మనకి చాలా దూరం వరకు దొరకవు. నేను మధ్యలో బనానా పెట్టడం అలవాటు కన్నయ్యకి. సో చాలా ఇబ్బంది అయిపోయింది పాపం వాడికి దొరక్క. అండ్ ఏమన్నా పిల్లలకి బనానా కానీ అలవాటు ఉంటే ఫస్ట్ టైం మీరు ఇంటి నుంచి పట్టుకొని వెళ్ళండి, ఆ దారిలో అయితే దొరకవు. అండ్ ఫైనల్ గా కత్తిర్లకి అయితే మేము వచ్చాము. సో టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్. అండ్ మెయిన్ నేను కత్తిర్లో ఎందుకు ఇస్తున్నానంటే, సో నెక్స్ట్ మంత్ కన్నయ్య బర్త్డే ఉంది. సో హెయిర్ లేకపోతే బాగోదు కదా అని చెప్పి జస్ట్ కత్తిర్లో ఇస్తున్నాను. ఫస్ట్ హెయిర్ అనేది నేను వీడికి తిరుమలలో ఇద్దాం అనుకున్నాను. బట్ మాకు ఏప్రిల్లో టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి అండ్ సమ్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సో అందుకని ద్వారకా తిరుమలకి వెళ్ళి జస్ట్ కత్తిర్లు ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ చూసుకొని తిరుమల వెళ్ళి అక్కడ గుండు చేద్దాం అనుకుంటున్నాము. సో ఫైనల్గా మేమైతే పార్కింగ్ ఏరియాకి వచ్చాము. అండ్ అక్కడే కోనేరు ఉంది, చాలా బాగుంది చూడడానికి అయితే, చాలా క్లీన్ గా ఉంది. అండ్ ఫైనల్ గా ఫ్రెష్ అప్ అయి దర్శనం కోసం వెళ్దామని చెప్పి హోటల్కి అయితే వచ్చాము. మేము లాస్ట్ టైం ఇదే హోటల్కి వచ్చాము, అందుకని ఇక్కడికే వెళ్ళాము బాగుందని చెప్పి. సో కన్నయ్యకి అయితే మేము అక్కడే ఫుడ్ తినిపించేస్తున్నాము. అండ్ దర్శనం మాకు ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి సో మేము అరౌండ్ 12 అలాగ వెళ్ళాము. అందుకని ఫస్ట్ డే కన్నయ్యకి తినిపించేసి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాము దర్శనం. అండ్ మేము 1 అలాగ స్టార్ట్ అయ్యాము దర్శనం కోసం. సో చాలా ఎండగా ఉండే అక్కడ. కన్నయ్యని అయితే వాళ్ళ నాన్న తీసుకుని వెళ్ళిపోయారు. సో నేనైతే పట్టుకొని పరిగెట్టలేనని చెప్పేసి, చాలా ఎండగా ఉంది ఆ ఏరియాలో మాత్రం. అస్సలు మామూలుగా బేర్ ఫుట్స్ అయితే నడలేము. అండ్ ప్రెజెంట్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి 11 years బిఫోర్ తీసుకున్నాను. నా ఫస్ట్ శారీ ఇది, మా మమ్మీ నా కోసం తీపించింది. సో మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కంచిపురంలో తీసుకున్నాము. అండ్ ఇప్పుడు మళ్ళీ కట్టుకోవాలనిపించింది అది. సో నేను ఒకసారి కట్టుకున్నాను, అది మా అమ్మ నాకు మ్యారేజ్ కోసం తీసింది, అప్పుడే కట్టుకున్నాను. దాని తర్వాత ఎప్పుడు ఫైనల్ గా లోపలికి అయితే వచ్చేసాము. సో కంప్లీట్ గా ఇక్కడికి మనం దశావతారాలంతా చూపిస్తూ ఉంటారు. ఆ స్టాట్యూస్ అన్ని కూడా దశావతారాలే. అండ్ టెంపుల్లోకి మనకి మొబైల్స్ అలౌ లేదు కాబట్టి నేను సగం వరకే తీసుకున్నాను. అక్కడి నుంచి మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసేసాను. అండ్ 1 year బిలో ఉన్న వారికి సేమ్ తిరుపతిలో ఎలాగో ఇక్కడ కూడా అలాగే బేబీస్కి వాళ్ళ ఫాదర్ని, మదర్ని అండ్ 1 child ఏమన్నా ఉంటే పంపిస్తారు అంతే. అండ్ మా దర్శనం అయితే 2 hours పట్టింది జరగడానికి, కొంచెం రష్గా ఉండడం వలన. అండ్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. సో కన్నయ్య కూడా మాకు బాగా సపోర్ట్ చేశాడు, ఎక్కడ కూడా గోల్ చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. అండ్ ప్రసాదం తీసుకొని మేమైతే బయటకు వచ్చేసాం. అండ్ 1 కానీ 1.5 year బిలో పిల్లలకి కానీ మీరు తీసుకొని వెళ్తే దర్శనానికి వాటర్ అండ్ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ మీరే పట్టుకెళ్ళండి, అక్కడ మనకి ఏమి దొరకదు కాబట్టి. సో ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి అగరబత్తులు స్టాండ్ కానీ అన్నీ ఉంటున్నాయి. సో ఫైనల్గా గోశాలకు అయితే వచ్చాను శ్రీకృష్ణ వారి దర్శనం చేసుకుందామని చెప్పేసి. మేము ఫస్ట్ వచ్చినప్పుడు 2024లో వచ్చాము, భవానిమాల వేసుకుని విజయవాడ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు. అండ్ ఇప్పుడు మళ్ళీ కన్నయ్యతో పాటు ఇప్పుడు వచ్చాము. ఫైనల్ గా ద్వారకా తిరుమల దర్శనం చేసుకుని అయితే మేము రిటర్న్ అయిపోతున్నాము. చాలా భయం పడ్డాము కన్నయ్య కోసం, బట్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో మీరు కిడ్స్ తో వెళ్తున్నప్పుడు కంపల్సరీ మీ ఓన్ ఫుడ్ మీరే పట్టుకు వెళ్ళండి. ఆ హైవే మీద ఫుడ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ వాటర్ కూడా, ప్రెసెంట్ అంతా ఫ్లూ సీజన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో పాటు బయటకు వెళ్తుంటే. సో మాకు ఫైనల్ గా లంచ్ కి అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. మేము అరౌండ్ 4 అలా తిన్నాము. సో ఇదొక్క రెస్టారెంట్ మాకు కనిపించింది సరౌండింగ్స్లోని.
సో కన్నయ్య అయితే ఆడుకుంటున్నాడు అండ్ వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ కలిసి కన్నయ్యకి అయితే పెరుగన్నం తినిపిస్తున్నారు. నాకు మా కన్నయ్యని చూడగానే చిన్ని కృష్ణుడే గుర్తొచ్చాడు. వాడు మూతంతా చూడండి వెన్న రాసుకున్నట్లు పెరుగు ఎలా రాసుకున్నాడు, ఎంత క్యూట్ గా తింటున్నాడు. అండ్ ఫైనల్ గా మాకైతే ఫుడ్ వచ్చేసింది. అండ్ ఓనర్ కూడా చాలా మంచివారండి బాబు. సో ఎంత బాగా కన్నయ్యని తిప్పుకుంటూ ఉన్నారు అలా మేము తిన్నంతసేపు. సో ఫైనల్ గా ఇది వచ్చేసి హైవేకి సైడ్నే ఉంటుంది. సో మీరు ఎవరైనా విజిట్ అయితే ఇక్కడికి వెళ్ళండి కంపల్సరీ. ఫుడ్ చాలా బాగుంది. అండ్ ఫైనల్ గా రిటర్న్ వచ్చినప్పుడు మేమైతే అన్నవరం వెళ్ళాము. సో దర్శనం చేసుకోవడానికి మాకైతే టైం లేదు కాబట్టి కింద దండం పెట్టేసుకొని ప్రసాదం అయితే తీసుకున్నాం. అక్కడే మాకు 8:30 అయిపోయింది. సో అందుకని దర్శనం చేసుకోవడానికి అవ్వలేదు. ఫైనల్ గా మేమైతే రీచ్ అయిపోయాము ఇంటికి 10 కల్లా. ఫైనల్ గా మా కన్నయ్యతో ఫస్ట్ యాత్ర చాలా బాగా జరిగింది ద్వారకా తిరుమల. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.